పెంచిన వంట గ్యాస్ ధరలు జిందాబాద్ 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 పెంచిన వంట గ్యాస్ ధరలు పెంచిన వంట గ్యాస్ ధరలు పెరిగే ధరలకు హత్యే లేదా ఎలక్షన్ ముందు 200 తగ్గింది గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ ముందు 1000 రూపాయల బండ 800కి వచ్చి 200 తగ్గింది ఎందుకు తగ్గిందంటే కాంగ్రెస్ వాళ్ళు గ్యాస్ ధరలు గతంలోనే ఎలక్షన్ వచ్చినప్పుడు తగ్గించారు ఇప్పుడు మళ్ళీ పెంచేశారు దానికి ఏంటో కారణం వాళ్ళు ఓట్లు వేయడానికి కోసం ఎలక్షన్లోనే మాకు ఉపయోగించుకుంటున్నారు కానీ మా బాధసాధలు వాళ్ళు ఉపయోగించుకుంటడం లేదండి గ్యాస్ ధరలు పెంచుతున్నారు కానీ గ్యాస్ ధరలు తగ్గించడం లేదు అలాగే ఇప్పుడు గ్యాస్ ఆన్లైన్లో చేస్తుంటే అసలు రిక్వెస్ట్ ఇవ్వట్లేదండి దానికి అసలు స్పందనే లేదండి అసలు చెప్పాలంటే రోజు మాట్లాడుతూ ఉంటున్నాం గ్యాస్ బుక్ చేస్తున్నాం కానీ స్పందన ఉండడం లేదు ఇలాగా అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా అలా పెంచుకుంటూ పోతున్నారు తగ్గించుకుంటూ పోతున్నారు వాళ్ళు ఏం చేయాలంటే అది చేస్తారు కానీ మా బాధలు అనేది వాళ్ళు తీర్చడం లేదండి మా బాధల గురించి ఆలోచించి గ్యాస్ గురించి పెట్రోల్ కోసం అన్నిటి కోసం మాకు సరిగ్గా ధరలో తగ్గించేలా చేయాలని చెప్పి అధికారులకి చెప్పుకుంటున్నాం సార్. పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని ఈరోజు కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల్ని పెంచి గృహంలో వినియోగదారులందరికీ గుదిబండగా చేసే పని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈరోజు ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంటే మన భారతదేశంలో ధరలు పెంచే పని ఈరోజు గ్యాస్ ఏజెన్సీలకి లేకపోతే గ్యాస్ సరఫరా చేసే వాళ్ళకి ఈరోజు లాభాలు చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు భారతదేశంలో ధరలు పెరగడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలే కారణమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు ఎక్కడైతే తక్కువకు వస్తాయో అక్కడికల్లా వెళ్ళి గ్యాస్ కొని పెట్రోలు డీజిల్ కొనుగోలు చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి తక్కువ ధరకే అందించాలి. కానీ ట్రంప్ ఎక్కడ చెప్తే కొనమంటే అక్కడికే వెళ్ళి కొనుక్కొచ్చి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద భారాలు వేసే పని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తున్నటువంటి భారాల్ని చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ నిక్షేపాలు బాగా పుష్కలంగా ఉన్నాయి. మన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ జిల్లాలో గాడి మొగలో గ్యాస్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి అదేవిధంగా కాకినాడ జిల్లాకి గ్యాస్ సరఫరా ఫ్రీగా పైప్ లైన్ ద్వారా అందించే పరిస్థితి ఉంది. కానీ ఈ గ్యాస్ని మన ఆంధ్ర రాష్ట్రంలోనూ కాకినాడలోనూ వినియోగించకుండా ఈరోజు అంబానీ అదానీకి గుజరాత్ తరలించే పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ని మనకే సరఫరా చేస్తే తక్కువ ధరకు వస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు గ్యాస్ని బుక్ చేసుకుంటుంటే గ్యాస్ బుక్ అయ్యే పరిస్థితి కూడా ఉండట్లేదు. ప్రభుత్వం ఏమో అధికారులేమో మీకు ఎక్కడ కొరత లేకుండా గ్యాస్ని చూస్తామని చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చినప్పటికీ గ్యాస్ బుక్ చేస్తుంటే ఉదయం సాయంత్రం దాకా బుక్ చేస్తున్నా కానీ బుక్ అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు కొరత లేకుండా చూస్తామన్న వాళ్ళు బుక్ అవ్వకుండా ఉంటే కొరత ఎక్కడ వస్తుంది? కొరత లేకుండా ఎలా చూస్తారు? ఈరోజు ప్రశ్నిస్తున్న అధికారులు కూడా కింద స్థాయిలో పునఃపరిశీలన చేయండి. గ్యాస్ని అందరికీ అందే విధంగా సరఫరా అయ్యే విధంగా చూడండి. మన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలని అందరికీ అందే విధంగా తక్కువ ధరకే అందే విధంగా ఉంది. దాన్ని ఒకసారి పునరాలోచన చేసి కాకినాడ వాసులకి ఫ్రీగా పైప్ లైన్ ద్వారా అందే అవకాశం ఉంది. దాన్ని అందే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. గ్యాస్ పెంచిన ధరను కూడా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.